హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విశామ్ మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అండి. ఎవరైనా గనక నా ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ పిల్లల్ని అయితే మార్నింగ్ నేను వెళ్ళి తీసుకెళ్ళి డ్రాప్ చేశాను. మోహనాకి వర్క్ ఉందని చెప్పి నేను డ్రాప్ చేసి వచ్చేసాను. ఇంకా వస్తూ దారిలో వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. మార్నింగ్ అయితే ఫ్రెష్గా ఉంటాయి కదా, అందుకనేసి అని కావాల్సినవి కొన్ని తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఇవన్నీ సర్ది పెట్టుకోవాలి. ఇంకా డైలీ నేను లెమన్ అండ్ హాట్ వాటర్ తాగుతున్నానని చెప్పాను కదా, అదైతే తాగుతున్నాను. కొంతసేపు రిలాక్స్ టైం అనమాట. అది తాగిన తర్వాత ఇంకేదైనా వర్క్స్ ఉంటే చూసుకుంటాను. ఇంక ఇక్కడ మోహనాకి అయితే టిఫిన్ గా నేను ఓట్స్ అయితే ఇస్తున్నాను. ఈ మధ్య ఓట్స్ అయితే తింటున్నాడు. టిఫిన్ బదులు మార్నింగ్ అండ్ నైట్ ఓట్స్ అయితే ఇస్తున్నాను. రేర్ గా అయితే టిఫిన్ చేస్తున్నాడు. నాకు కూడా ఓట్స్ అంటే చాలా ఇష్టము. ఇది కూడా మసాలా ఓట్స్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఆనియన్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అనమాట. మీలో ఎంతమందికి ఓట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మంచి హెల్దీ ఫుడ్ అనమాట. డైట్ చేసే వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఇంక ఇది ఈవినింగ్ స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఆఫ్టర్నూన్ మొత్తం నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను, అందుకే పెద్దగా వీడియో తీను. ఇంక ఈవినింగ్ స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చూసారా ట్రాఫిక్ జామ్ అనమాట. మా ఇంటి దగ్గర ఫ్లైఓవర్ అయితే వేస్తున్నారు, అందువల్ల రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కొంచెం బిజీగా ఉందన్నమాట రోడ్ అయితే. ఫైనలీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూసారా పాపం ఇద్దరు పిల్లలకి హెల్త్ బాగాలేదంట, వచ్చి కూర్చొని ఇలా ఉన్నారు. ఇంకా ఖుషీని అయితే పికప్ చేసుకొని డాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇక్కడ వెళ్ళేటప్పుడు చూసారా పిల్లలు ఎంతో బాగా రెడీ అయి ఉన్నారు. వీళ్ళందరూ ప్రోగ్రామ్ ఇవ్వడానికి వెళ్తున్నారు అనమాట. నాకు చాలా ముచ్చటేసింది. ఈ విధంగా ఖుషీని ఎప్పుడు రెడీ చేసి ప్రోగ్రామ్ పంపిస్తానా అని అనిపించింది మనసులో. తను ఇప్పుడు సెకండ్ ఇయరే కాబట్టి నెక్స్ట్ ఇయర్ అలా తీసుకెళ్తారనమాట. థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్ లో ఇలా ప్రోగ్రామ్స్ కి అయితే పిల్లల్ని తీసుకెళ్తారు. ఇంకా దానికోసం నేను వెయిటింగ్ అనమాట. డాన్స్ క్లాస్ అయితే అయిపోయింది. ఇంకా ఉజ్వల్ని పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా మోహన కూడా వచ్చాడు. ఇంకా మోహన ఖుషి ఒక బైక్ లో, నేను ఉజ్వల్ ఒక బైక్ లో అనమాట. ఇక్కడ ఉజ్వల్ చూసారా నన్ను డ్రైవ్ చేస్తున్నాడు. భలే ఉంటుంది కదండి, మన పిల్లలు మనల్ని ఎక్కించుకొని ఇలా బండిలో వెళ్తుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా వెళ్లే దారిలో పల్స్ దగ్గర అయితే ఆగాము, బిర్యానీ తీసుకొని వెళ్దాము అనేసి అని. ఇంకా అక్కడ ఉజ్వల్కి అయితే ఈ చెట్టు కనపడింది. ఆల్రెడీ ఈ చెట్టు మా ఇంట్లో ఉందన్నమాట. అది నేల మీద పెడితే ఇలా అవుతుందమ్మా పెద్దది అని చెప్తా ఉన్నాడు చూపించి. సరే నాన్న అని చెప్పాను. ఉజ్వల్కి చెట్లు అంటే చాలా పిచ్చి ఇష్టం అనమాట. చూసారా ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అనమాట. ఇంకా అదే మీకు ఒకసారి షేర్ చేస్తాను. ఇంక ఇప్పుడు దీని మీద ఫ్లైఓవర్ వస్తుంది, అది వస్తే ఇంత ట్రాఫిక్ ఉండదు, క్లియర్ అయిపోతుంది అనమాట. ఇంకా తెచ్చుకున్న బిర్యానీ అయితే పెట్టుకొని తింటున్నాము. ఇంకా ఖుషికి అయితే నాన్ వెజ్ తినదు కాబట్టి తన కోసం బోండాలు తీసుకున్నాము, అలాగే బటర్ నాన్ తీసుకున్నాం అనమాట. పల్స్ లో బిర్యానీ అయితే చాలా బాగుంటుంది, నాకు ఇష్టం అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తిరుపతిలో బైరాపట్టెడ్ దగ్గర ఉంటే ట్రై చేయండి. పల్స్ అనమాట చాలా బాగుంటుంది. ఆ డే అలా గడిచిందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ రొటీన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. పిల్లలకి లంచ్ టిఫిన్ అన్ని ప్రిపేర్ చేసి వీళ్ళని స్కూల్ కి అయితే పంపించేసి హౌస్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ ఖుషిని పికప్ చేసుకొని డాన్స్ క్లాస్ దగ్గర నుంచి ఇంక ఇంటికి వచ్చే దారిలో పూజకు కావాల్సినవి సామాన్లన్నీ తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కేక్ అయితే చూస్తున్నాము, ఎందుకంటే టైటిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మా జిన్నోడ్ బర్త్డే అనమాట. ఇంకా కేక్ అయితే కట్ చేయించాలి అనేసని ఇక్కడ కేక్ అయితే చూస్తున్నాము. ఇంకా మాకు నచ్చిన కేక్ అయితే తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి వెళ్ళి శివయ్యకి దీపం పెట్టుకోవాలన్నమాట. కానీ బయట ఫుల్ వర్షము, వెళ్ళలేకపోయాను. గణేశని శివయ్యకి ఇంట్లోనే దీపం పెట్టుకుంటున్నాను. పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాను. ఇంక ఇక్కడ మా జిన్నోడికి బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కేక్ అయితే తీసుకొని ఇంక ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాము. ఇక్కడ చూసారా బెలూన్స్ అయితే తీసుకొచ్చాడు మోహన. ఇక్కడ దాన్ని ఈ విధంగా అయితే అరేంజ్ చేసాము. ఇది హీలియం బెలూన్స్ అంట. ఇంకా బాగుంటాయి బర్త్డే సెలబ్రేషన్స్ కానీ మోహన తీసుకొచ్చాడు. ఇంకా అవన్నీ ఇక్కడ సెట్ చేస్తున్నాను అనమాట. ఫైనలీ మా జిన్నోడ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా జిన్నోడికి 6 years
ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 7th ఇయర్ బర్త్డే అన్నమాట ఇది. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జిన్నోడా. గాడ్ బ్లెస్ యూ నాన్న. మా జిన్నోడ్ అంటే మాకు చాలా ఇష్టము. మా జిన్నోడికి మేమంటే ఇంకా ఇష్టము. ఒక్క నిమిషం కూడా మేము లేకపోతే ఉండలేదన్నమాట. బయట వెళ్తే కూడా ఒప్పుకోదు, తన్నుతోనే ఉండాలంటుంది, అంత ఇష్టం మేమంటే. ఇంకా మా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాక ఆ హీలియం బెలూన్స్ ని ఉజ్వల్ ఖుషి తీసుకొని మనసులో విష్ చేసుకొని ఇలా గాల్లో వదిలితే యూనివర్స్ వింటుందంట. విని మన విష్ అయితే తొందరగా తీరుస్తుందంట అనేసని ఈ విధంగా బయట వచ్చి గాల్లో వదులుతున్నారు. ఖుషి చూసారా తను విష్ ని ఎంత సేపు కోరుకుంటుందో. మినిమం 5 minutes తీసుకునింది. ఏం కోరుకున్నా ఖుషి అంటే చెప్పకూడదంట, చెప్తే జరగదంట. ఆ బెలూన్ వదులుతుంది, మళ్ళీ పట్టుకుంటుంది, వదులుతుంది, మళ్ళీ పట్టుకుంటుంది. ఫైనలీ వదిలేసింది. ఈ విధంగా కొంతసేపు ఫన్ అన్నమాట తనతో. దీని గురించి మీకు తెలుసా? ఇది మీరు నమ్ముతారా? మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే తెలియదండి. ఇక్కడ నేను మీషోలో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను. మోహనాన్ని అడిగాను, నచ్చింది మోహన్ అయితే తీసుకుంటాను అని. వెంటనే తీసుకోమన్నాడు. ఎప్పుడు కూడా 2-3 times అడిగితే గానీ ఒప్పుకోడు. అలాంటిది ఫస్ట్ టైం అడగంగానే ఒప్పుకున్నాడు. ఇంకా ఆనందంతో ఇదైతే ఆర్డర్ పెట్టాను. ఇంకా అది వచ్చింది. అన్బాక్స్ చేసి మీతో చూపిద్దాము అనేసి చూపిస్తున్నాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత క్వాలిటీగా ఇంత బాగొస్తుందని. చాలా బాగుందన్నమాట. 3 piece కాన్సెప్ట్ ఇది. సూపర్ గా ఉంది అసలు. క్లాత్ క్వాలిటీ అయితే 3/4 హ్యాండ్స్ అన్నమాట. ఎంబ్రాయిడరీ వచ్చింది. ఎంబ్రాయిడరీ కూడా చాలా బాగుంది. మనకి ఎక్కడ గుచ్చుకోదన్నమాట. సూపర్ గా ఉంది. లైనింగ్ కూడా టాప్ కి చాలా బాగా ఇచ్చారు. లోపలైతే సూపర్ కంఫర్ట్ అన్నమాట. ప్రైస్ అయితే చాలా రీజనబుల్. అసలు 100% వర్తబుల్ అన్నమాట ప్రైస్ కి అయితే. ఇంకా ప్యాంట్ విషయానికి అయితే ఆసమ్, సూపర్ కంఫర్ట్, స్ట్రెచబుల్ ఇచ్చాడు. చాలా బాగుంది ప్యాంట్ అయితే. ప్యాంట్ కి ఇచ్చిన క్లాత్ కూడా చాలా బాగుంది. సూపర్ కంఫర్ట్ అన్నమాట. అన్నిటికి మించి ఇంకా చున్నీ అయితే సూపర్ హైలైట్. అసలు లెంత్ అయితే చాలా పెద్దది, విడ్త్ కూడా చాలా పెద్దది. సూపర్ గా ఉంది. ఫుల్ ఎంబ్రాయిడరీ ఇచ్చారనమాట. నేనైతే పర్పుల్ కలర్ తీసుకున్నాను డ్రెస్. దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సూపర్ గా ఉన్నాయి కలర్స్ కూడా. ఇంకా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది చున్నీకి అయితే. ఇంకా కట్ వర్క్ వచ్చింది అనమాట. 100% రికమెండ్ చేస్తాను నేనైతే. చాలా బాగుంది డ్రెస్. దీని కోడ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంది. 10 out of 10 అన్నమాట. ఇంకా డిన్నర్ కి అయితే అండ్ ఆలు కుర్మా అయితే చేస్తున్నాను పచ్చి బఠానీ వేసి. చాలా బాగుంటుంది. ఆలు విత్ పచ్చి బఠానీ అన్నమాట. ఇంకా మూవీ పెట్టుకొని టీవీలో డ్రాగన్ ది చూస్తూ చపాతీలు అయితే చేసేసాను. ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసి వీళ్ళకైతే పెట్టిచ్చేసాను. అందరం తినేసాము. ఇంకా స్లీపింగ్ టైం అన్నమాట. ఇంకా ఆ డే అలా గడిచింది. మూవీ చూసుకుంటూ వీళ్ళైతే ఉండిపోయారు. నేనైతే బాగా నిద్రపోయాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూసారా క్లైమేట్ ఎలా ఉందో. చాలా చల్లగా ఉంది. చూసారా మబ్బులన్నీ ఎట్లా కప్పేసుకున్నాయో. అసలు గ్యాపే లేదనమాట. ఆ విధంగా మొత్తం కప్పేసుకునింది. మీతో అలా షేర్ చేద్దామని చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ లంచ్ కి అయితే పిల్లలకి కొబ్బరి అన్నం చేద్దాము అనేసని కొబ్బరి పాలు కోసం కొబ్బరి అయితే తురుము పెట్టేశాను. ఇంకా దాన్ని కొబ్బరి పాలు చేయాలి. ఇక్కడ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను కొబ్బరి అన్నం కనమాట. యాజ్ యూజువల్ మనం బగారా రైస్ ఎలా చేసుకుంటామో సేమ్ అంతే, కానీ నీళ్ళ బదులు కొబ్బరి పాలు పోసుకుంటాము. ఇంకా దానికి కాంబినేషన్ గా అలసందల కర్రీ అయితే చేస్తున్నాను. కాంబినేషన్ అయితే బాగుంటుంది. కొబ్బరి అన్నానికి చికెన్ గానీ మటన్ గానీ అలాగే ఇలా అలసందలు అయితే కూడా బాగుంటుంది. అలాగే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేశాను. ఇంకా రైస్ కూడా నానబెట్టేశాను. ఇంకా ఫ్రై అయితే అయిపోతున్నాయి ఆనియన్స్. కొబ్బరి పాలు అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి పాలు అయితే పోసేసాను. ఇంకా రోల్ బాయిల్ వచ్చినాక మనం నానబెట్టుకున్న బియ్యం అయితే వేయాలి. ఇక్కడ మనం వాటర్ బదులు కొబ్బరి పాలు అయితే వేస్తున్నాము. ఒక గ్లాస్ కొబ్బరి పాలు అయితే 1 glass వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మనం బియ్యం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంత క్వాంటిటీ కొబ్బరి పాలు అంతే అన్నమాట. సేమ్ యాజ్ యూజువల్ బగారా రైస్ లాగే నీళ్ళ బదులు మనం కొబ్బరి పాలు అయితే యూస్ చేస్తాము. ఇంకా టిఫిన్ కోసం దోశ అయితే చేశాను. ఫైనలీ కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫుల్ రెసిపీ కావాలంటే అడగండి, పోస్ట్ చేస్తాను. ఇక్కడ పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత మా జిన్నోడిని అయితే మళ్ళీ ఒక రౌండ్ తీసుకెళ్లాడు మోహన. ఇలా అప్పుడప్పుడు తీసుకెళ్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఇక్కడ మోహనాకైతే టిఫిన్ కి ఓట్స్ ఎగ్ అయితే పెట్టించేసాను. తినేశారు. ఇంకా తన వర్క్ కి తను వెళ్ళిపోయారు. ఇక్కడ ఈవినింగ్ ఖుషిని పికప్ చేసుకుందాము అనేసి వస్తే NPL కి ప్రిపేర్ అవుతుందన్నమాట. తనకి కాంపిటీషన్స్ అని చెప్పాను కదండి, స్పోర్ట్స్, దానికోసం ప్రిపేర్ అవుతుంది.
తన స్కూల్ అయిపోయింది, డ్యాన్స్ క్లాస్ అయిపోయింది. ఉజ్వల్‌ని కూడా పికప్ చేసుకొని ఇంకిప్పుడు షాపింగ్‌కి అయితే వచ్చాము. ఇది ఎక్కడో కాదండి, ఖుషి డ్యాన్స్ క్లాస్ ఆపోజిట్ అనమాట అది. ఇంకా అక్కడ కొన్ని కావాల్సినటివి తీసుకోవాల్సినటివి ఉంటే ఇంకా అవి తీసుకొనేసి ఇంకిప్పుడు వీళ్ళు పానీపూరి తినాలని ఉంది అని అడిగారు. అందుకనేసని పానీపూరి అయితే తింటున్నాము. ఉజ్వల్‌ని వీడియో తీస్తుంటే తీయొద్దంట అని చెయ్యి అడ్డం పెట్టుకుంటూ ఉన్నాడు. ఇంకా ఆ డే అంతే, నేను ఇంకేం షూట్ చేయలేదు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట 6:30కి. ఇంకా ఆ రోజు తనకి స్పోర్ట్స్ అనమాట. 3 డేస్ జరుగుతాయి స్పోర్ట్స్. ఇది ఫస్ట్ డే. ఇంకా బస్సెస్ 7కి అంతా స్టార్ట్ అయిపోతాయి గ్రౌండ్కి. అందుకని ఫాస్ట్గా వచ్చేసాము. టిఫిన్ కూడా చేయలేదు, నేను బాక్స్ తీసుకొచ్చాను. ఇంక ఇక్కడ తినిపించేస్తున్నాను. ఒక 10 మినిట్స్ లేట్గా స్టార్ట్ అవుతాయి బస్సెస్ అన్నారు. ఈ లోపల తినే అని చెప్తే తింటుంది. ఇంక తన చుట్టూ ఉండేవాళ్ళు తన ఫ్రెండ్స్, అలాగే గేమ్ పార్ట్నర్స్ అనమాట. వీళ్ళందరూ ఒక గ్యాంగ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. మనకి హాయ్ చెప్తా ఉన్నారు. మీరు కూడా వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. ఇంకా వాళ్ళని డ్రాప్ చేసేసి ఇంకా నేను ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేసి యాజ్ యూజువల్ దీపం అయితే పెట్టేసుకున్నాను. పూజ అయితే సింపుల్ గా చేసుకున్నాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే యూజువల్‌కి హాలిడే ఇచ్చేసారనమాట. ఫస్ట్ టైం వాడికి హాలిడే ఇచ్చేసాడు. వాడు హ్యాపీగా ఫీల్ అయ్యి డీప్ స్లీప్ అనమాట. లేపనే లేదు 9 వరకు. అదే బలవంతంగా కొట్టి లేపుతా ఉన్నాను. ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేసేసాను. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. లంచ్‌కి ఉజ్వల్ శనగపప్పుల పచ్చడి చేయమ్మా అని చెప్పాడు. వాడికి చాలా ఇష్టం అనమాట ఈ పచ్చడి అంటే. ఇంకా అదైతే చేశాను. ఇంకా దానికి కాంబినేషన్‌గా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుంది శనగపప్పుల పచ్చడికి ఆమ్లెట్ కాంబినేషన్ అనమాట. వాడు టిఫిన్ చేయకుండా డైరెక్ట్‌గా ఒకేసారి లంచ్ చేస్తున్నాడు. చెప్పాను కదండి లేట్‌గా లేచాడు అనేసని. ఇంకా ఒకేసారి లంచ్ అయితే పెట్టిచ్చేసాను. నేను కూడా లంచ్ అయితే చేసేసాను. అదే అండి నా టిఫిన్ కమ్ లంచ్ అయితే చేసేసాను. ఇంకా అరటిపండు అయితే తింటున్నాను. టీవీలో మూవీ ఒకటి పెట్టాడు ఉజ్వల్, చాలా బాగుంది. అది చూస్తూ కూర్చున్నాను. ఈ లోపల వాషింగ్ మిషన్‌లో బట్టలైతే అయిపోయాయి. ఇంక ఇవి తీసుకెళ్ళి పైన ఆరబెట్టాలి. ఇదొక పెద్ద టాస్క్ అనమాట ఈ మెట్లెక్కడము. ఇంకా బట్టలన్నీ ఆరబెట్టేసాను. లంచ్ చేసేసాం, తినేసాం, పడుకునేసాం. ఇంకా మధ్యాహ్నం వరకు లేలేదనమాట. అదే అండి 4 వరకు లేగలేదు. లేచి ఇంకా అన్ని పనులు చూసుకొని యాజ్ యూజువల్ మళ్ళీ ఈవినింగ్ దీపం పెట్టేసుకున్నాను. ఇక్కడ చూసారా ఖుషి అయితే గ్రౌండ్ నుంచి వచ్చేసింది. ఫైనల్స్ కి అయితే వెళ్ళారంట. అదే హ్యాపీగా చెప్తుంది. అలాగే కాలికి దెబ్బ తగిలించుకొని వచ్చింది. ఇంకా ఆ డే అంతే, పెద్దగా నేను షూట్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే అనమాట. సెకండ్ డే ఖుషి అయితే స్పోర్ట్స్ కి వెళ్తుంది. ఎర్లీ మార్నింగ్ 6 కంతా వెళ్ళిపోవాలన్నమాట. 6:30 కంతా బస్సెస్ స్టార్ట్ అయిపోతాయి. మనం వెళ్ళి స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి వస్తే అక్కడ నుంచి బస్ లో వాళ్ళు గ్రౌండ్ కి తీసుకెళ్తారు. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ బస్ లో తీసుకొచ్చి స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తే మనం వెళ్ళి పికప్ చేసుకోవాలి. 3 డేస్ ఇదే రొటీన్ వర్క్ అనమాట. ఇప్పుడు మోహన అయితే తీసుకెళ్తున్నాడు తనని డ్రాప్ చేసి వచ్చేసేదానికి. తర్వాత వచ్చి మళ్ళీ ఉజ్వల్ అయితే స్కూల్ కి తీసుకెళ్ళాలి. ఉజ్వల్ కి అయితే 1 డేనే హాలిడే ఇచ్చేసారు. ఈ రోజు అయితే స్కూల్ ఉంది. ఏందమ్మా హాలిడేనే ఈరు వీళ్ళు, ఏంటో ఈ స్కూలు అంటా వెళ్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు 10th కాబట్టి అసలు హాలిడేస్ ఇవ్వట్లేదండి. సండే కూడా పెట్టుకుంటున్నారు. ఒక్కరోజు ఎలాగో హాలిడే ఇచ్చారనమాట, లేకపోతే ఇవ్వరు. అంత స్ట్రిక్ట్ గా పెట్టుకుంటారు. ఇంకా నారాయణ అంటే చెప్పక్కర్లేదు కదండి, అంత స్ట్రిక్ట్ అనమాట. ఇంకా వీళ్ళనైతే పంపించేశాను. క్లైమేట్ చూసారా ఎంత కూల్ గా ఉందో, అదే ఇక్కడ చూపిస్తా ఉన్నాను. ఈవినింగ్ ఖుషి గ్రౌండ్ నుంచి అయితే వచ్చేసింది. కుంటుతుంది చూసారా, బాగా దెబ్బ తగిలేసింది పాపం మోకాళ్ళకి అయితే. పాపం ఆ దెబ్బ కన్నా ఫైనల్స్ లో ఓడిపోయారంట, అదే బాధగా ఉంది. టీం అన్నప్పుడు అందరూ కలిసి ఆడితేనే గెలుస్తాం కదండి, ఒక్కరి వల్లనే గెలవం కదా. అదే చెప్పాము, కాదంట ఫీల్ అయిపోతుంది ఓడిపోయాము అనేసి. లాస్ట్ ఇయర్ కూడా అంతే, ఫైనల్స్ వరకు వెళ్ళి ఓడిపోయారనమాట ఫైనల్స్ లో. ఇప్పుడు కూడా సేమ్ అలానే జరిగింది. ఇక్కడ ఉజ్వల్ టీ పెట్టి అమ్మ అన్నాడు. ఇంకా టీ పెట్టుకొని తాగాము. ఇంకా టీ తాగేసిన తర్వాత యాజ్ యూజువల్ డిన్నర్ టైము. డిన్నర్ అయితే పెట్టించేసాను. తినేసారి టీవీ చూసుకుంటూ. ఇంకా ఆ డే అలా గడిచింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. యాజ్ యూజువల్ రొటీన్ వర్క్స్ ఇది. సామాన్లన్నీ కడిగి పెట్టేశాను. ఇంకా సండే కాబట్టి స్పెషల్ గా ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా రోజులైంది ఎగ్ దోశ తిని, అందుకనేసని ఎగ్ దోశ అయితే చేశాను. ఇంక ఈ లోపల మోహన అయితే చికెన్ తీసుకొచ్చారు. ఇంకా బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చేద్దాము అనేసని అన్ని ప్రిపేర్ చేస్తున్నాను ఫాస్ట్ గా అనమాట. ఎందుకంటే ఫాస్ట్ గా లంచ్ చేసేస్తే కొంచెంసేపు రెస్ట్ దొరుకుతుంది.
పనులు కంప్లీట్ చేసుకునేస్తే కొంతసేపు రిలాక్స్గా ఉండొచ్చు. అందుకనేసి ఫాస్ట్గా టిఫిన్ అయిన వెంటనే అయితే చేస్తున్నాను. ఇంకా ఖుషి నాన్ వెజ్ తినదు కాబట్టి తనకి పన్నీర్ ఫ్రై అయితే చేస్తున్నాను. చాలా ఇష్టంగా తింటుంది పన్నీర్ ఫ్రై అయితే. పన్నీర్ అంటే కూడా చాలా ఇష్టము. ఇంకా ఫ్రై కాబట్టి ఇంకా ఇష్టంగా తింటుంది. ఫైనలీ బగారా రైస్ అయితే చేసేసాను. చాలా బాగా వచ్చిందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ కర్రీకి కానీ మటన్ కర్రీకి కానీ బగారా రైస్ బాగుంటుంది కదండి. చికెన్ కర్రీ అయితే చేశాను. ఇంకా అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టేశాను. ఇంకా సండే స్పెషల్ మాకు బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అండ్ ఎగ్ అన్నమాట. ఇంక ఇక్కడ చూసారా సడన్ సర్ప్రైజ్ కళ్యాణ్ అయితే వచ్చారు. ఇంక వాడితో పాటు ఇక్కడ ఎవరు వచ్చారో చూడండి, మా బుజ్జు పాప అయితే వచ్చిందనమాట. తను సిరి కూతురు. అక్కడ రెడ్ డ్రెస్ వేసుకొని చూడండి, సిరి తన కూతురు అనమాట. మీరు నా వీడియోస్ ఫాలో అవుతుంటే మేము శ్రీమంతానికి వెళ్ళాము అనేసి వ్లాగ్ ఒకటి పెట్టాను. నాకు చిన్నాన్న కూతురు, అలాగే కళ్యాణ్కి అక్క అని చెప్పేసి వీడియో పెట్టాను. తనకి డెలివరీ అయిందనమాట. పాప పుట్టింది. ఆ పాపే ఈ పాప అనమాట. ఎంత ముద్దుగా ఉంది చూసారా. ఫస్ట్ టైం వచ్చారు మా ఇంటికి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ సర్ప్రైజ్ అనమాట. ఇంటికి వచ్చే ముందు 5 minutes కాల్ చేశారు, వస్తున్నాం వదిన అనేసి. టైం వచ్చింది బుజ్జి తల్లి మా ఇంటికి అయితే. అమ్ము ఎంత బాగుందో ముద్దుగా, నాకు భలే నచ్చింది అసలు. బుడ్డ పిల్ల, చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో ఆనందమే వేరు కదండి. చాలా ఇయర్స్ తర్వాత చిన్నపిల్లని ఎత్తుకోవడము, ఆడిపించుకోవడము ఎంత ముద్దనిపించిందో. ఎప్పుడో ఉజ్వల్ని ఖుషిని ఆడిపించుకున్నాను. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంత బుడ్డ పిల్లనైతే చూస్తున్నాను. సేమ్ ఉజ్వల్ని ఖుషిని ఎత్తుకున్న ఫీలింగే వచ్చింది. మనం చూస్తే చిన్నప్పుడు ఉజ్వల్ని చూసినట్టే ఉంది. సేమ్ ఉజ్వల్ కూడా అలానే ఉన్నాడు, బుడ్డగా అన్నమాట. ఇక్కడ ఉజ్వల్ కి ఖుషికి అయితే బొమ్మలాగుంది. అమ్ము అయితే ఎంత బాగా నచ్చిందో. అసలు ఖుషికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టము. అలాంటిది ఈ పాప ఇంటికి వచ్చేసరికి ఇంకా హ్యాపీ అన్నమాట. ఇంకా తనే సిరి, తన పాపే తను, కళ్యాణ్ వాళ్ళ అక్క అనమాట. మోహనాకి చిన్నాన్న కూతురు. యాక్చువల్గా చిన్నపిల్లలు కొత్త ఫేసెస్ చూస్తే ఏడుస్తారు, దగ్గరికి కూడా పోరు. కానీ అమ్ము అయితే అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది, బాగా ఆడుకుంటుంది. మెయిన్ టీవీలో బొమ్మలు అయితే ఎంత బాగా చూస్తుందో. ఆకలేస్తే ఏడుస్తుంది అంతే, లేదంటే బాగా ఆడుకుంటుంది. చూసారు ఎంత ముద్దుగా ఉందో. ఇంకా లంచ్ అయితే అందరం చేసేసాము. అందరం కలిసి కొంతసేపు చిట్ చాట్ టైం అనమాట. ఇంకా టీ టైం అయింది. టీ అయితే పెట్టిచ్చేసాను. ఇంకా శారీ కట్టుకున్నారు చూడండి, తను కళ్యాణ్ వాళ్ళ మదర్ అనమాట. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే బయలుదేరేస్తుంది సిరి. ఇంకా సండే కాబట్టి 4కి రావుకాలం పెడుతుంది. ఇంకా పాపను తీసుకొని ఆ టైంలో ఎందుకు అనేసి ముందుగా బయలుదేరేస్తుంది అనమాట. పైగా ఇంకా ఆ రోజు ఫుల్ వర్షము పడుతూనే ఉంది. కళ్యాణ్ అయితే డ్రాప్ చేసేసి వచ్చేస్తాడనమాట. ఇక్కడ నాకైతే అమ్ముని అస్సలు పంపించాలని లేదు. ఎంతో ముద్దుగా ఉందో. ఇంకా తప్పదు కదండి, వెళ్ళాలి. ఇంకా బాయ్ అయితే చెప్పేసాము. ఇంకా పంపించేసిన తర్వాత ఇంక ఇక్కడ మొత్తం సామాన్లు షింక్ నిండా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ ఓపిగ్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇది అన్నిటికన్నా ఇంకో టాస్క్ నాకు. చూసారు ఎన్ని సామాన్లు, ఇంకా అవన్నీ కడిగి పెట్టేశాను. ఇంక ఇక్కడ వీళ్ళు చదువుకుంటుంటే యూజువల్ వీడియో తీస్తానని బుక్ అడ్డం పెడుతున్నాడు. వాడికి నచ్చట్లేదు వీడియో తీస్తే, కానీ నేను తీస్తూ ఉన్నాను. ఇంకా కళ్యాణ్ అయితే వాళ్ళని డ్రాప్ చేసేసి వస్తూ వస్తూ షాపింగ్కి వెళ్ళి ఈ క్రాక్స్ అయితే తీసుకొచ్చుకున్నాడు తనకి, తన ఫ్రెండ్ కోసం అనమాట. ఇంకా అదే చూపిస్తా ఉన్నాడు. ఇంక ఇక్కడ ఉజ్వల్కి అయితే అవి నచ్చాయి. ఒకవేళ సైజ్ సెట్ అయితే తీసుకుందాము అనేసి ట్రై చేస్తున్నాడు అనమాట. నాకైతే కలర్ నచ్చలేదు, అదే చెప్తా ఉన్నాను. కలర్ అయితే వేరేది ఉంటే బాగుంటుంది ఉజ్వల్ అనేసి. ఫైనలీ వాడికైతే నచ్చాయన్నమాట. ఇంక ఇక్కడ చూసారా, ఖుషి పన్నీర్ కర్రీ చేసుకుంటుంది. నాన్ వెజ్ ఇంక తినదు కాబట్టి ఆఫ్టర్నూన్ ఫ్రై చేయించాను పన్నీర్తో. ఇప్పుడు తనే పన్నీర్ కర్రీ చేసుకుంటుంది అనమాట డిన్నర్ కోసము. ఇంకా మధ్యాహ్నం చేసిన బగారా రైస్ అలాగే ఉంది కొద్దిగా. ఇంకా చికెన్ కర్రీ కూడా ఉంది. ఇంకా దాంతో పాటు పన్నీర్ కర్రీ అన్నమాట. ఈ మధ్య ఖుషి అయితే వంటలు బాగా చేస్తుంది, నాకు కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. డిన్నర్ టైంకి బిగ్ బాస్ పెట్టుకొని ఇంక అందరం కలిసి డిన్నర్ అయితే చేస్తున్నాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయకుండా చూస్తున్నారండి. లైక్ చేయండి. లైక్ చేసి చూస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది, ఇంకొకరికి నా వీడియో రికమెండ్ అవుతుంది. ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.